దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఈ దినమని కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడాన్ని బట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. అలాగే మీరిచ్చే సాక్ష్యాన్ని బట్టి నేనెంతో దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారన్నందుకు నేనెంతో దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. మరొకసారి మీరు నా చేతిలో ఉన్నారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ఈరోజు మీరు ఆయన చేతుల్లో ఉన్నారు అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఎందుకనంటే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్ల మధ్యన ఏం చేయాలో అర్థం కాని దీన స్థితిలో బలహీనమవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అయ్యో! మా భవిష్యత్తేంటి? మా బ్రతికేంటనే ఒక బాధ, వేదన ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. ఈరోజు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నా బ్రతుకు ఎలా ఉంటుంది? ఈ దినము నా జీవితం ఎలా ఉంటుంది? ఈ యొక్క నెలలో నా బ్రతుకు ఎలా ఉంటుందని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. నా జీవితంలో చాలా అప్పులున్నాయండి. అలాగే అననుకూల పరిస్థితులున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు విడుదల కావాలి. కానీ నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? నాకు ఎవరు లేరు. నాకు అండగా లేరు. సహాయం చేసేవాళ్ళు లేరు అని ఒకవేళ నువ్వు బాధపడే సహోదరి, సహోదరుడివైతే ఈరోజు నీతో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా విను. ఆయన అంటున్నాడు, నీకు గుర్తు చేస్తున్నాడు. నీవు నా చేతుల్లో ఉన్నావు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చేతుల్లో మనకు ఏముంది అనే విషయం మనకు తెలిస్తే మన జీవితంలో మనం ఎంత మాత్రము భయపడం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు ఈరోజు నీ మాట మీకు నేను చెప్తున్నానంటే, ఆయన సన్నిధిలో, ఆయన చేతుల్లో మనకు పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, ఐశ్వర్యం, ఆశీర్వాదం ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకు అంటే, ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని చేతుల్లో లేక వారి జీవితాలు అల్లకల్లోలమైపోతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితాన్ని పాడు చేసి ఈ లోకంలో ఉంటావా? లేకపోతే దేవుని చేతుల్లోకి ఉండి నువ్వు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటావా అనేది నీ చేతుల్లో ఉందని నీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఆయన ఎప్పుడు ఆయన చేతుల్లో నువ్వు ఉండాలని ఆశపడుతూ ఆయన అంటున్నాడు, మీరు నా చేతుల్లో ఉన్నారు గనుక మీరు కలవరపడొద్దని. బుద్ధిపూర్వకంగా నువ్వు ఒకవేళ ఆయన చేతుల్లోంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, ఆయన చేతుల్లోనుంటే నీకు క్షేమము, ఈ లోకములో ఉంటే నీ జీవితంలో భయంకరమైన శాపం అని గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. నా ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఒక మాట మీకు చెప్తాను. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, మీ ఆత్మీయ జీవితాలు బలపడుతూ మీ విశ్వాసం మరింతగా అభివృద్ధి అవ్వడానికి ఈ మాట మీకు చెప్తున్నాను. ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి అందేమనంటే, "అయ్యా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అస్సలు నిద్ర పట్టట్లేదు. నాకే ఇలా ఉందంటే మా అమ్మాయి మరింత భయంకరంగా ఉంది. ఒక్కసారి ప్రార్థన చేయరా" అని అంది. ఎందుకనంటే చాలా దీనస్థితిలో ఎన్నో ప్రాంతాలకు తిరిగి, ఎన్నో ప్రయత్నాలు చేసి వారికి అనారోగ్యం పోక, సైతాను శక్తుల బంధకాలు ఓడిపోక, తెగిపోక ఎంతో ఇబ్బంది పడ్డారు. అయితే ఒక మాట నన్నేమనంటే, "మీరు దేవుని సన్నిధికొస్తే మీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. మీరు తప్పకుండా దేవుని చేతుల్లోకి రావడానికి మీరు ప్రయత్నం చేయండి" అని చెప్పినప్పుడు తప్పకుండా ఏం చేసిందంటే పిలిపించి ప్రార్థన చేయించింది. ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆమెకు స్వస్థత, అలాగే ఆ కుమార్తెకు విడుదల కలిగింది ఆ క్షణమందే. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వారి జీవితంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఆనందంగా బ్రతకడం ప్రారంభించారు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన హస్తాల్లో స్వస్థత ఉంది. ఈరోజు మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఏదైనా అనారోగ్యాలు, ఏదైనా అపజయాలు, ఏదైనా వేదనకరమైన పరిస్థితులు మీ జీవితంలో వెంటాడుతున్నాయేమో, నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఆయన హస్తాల్లో మీకు విజయం ఉంది. అటువంటి కృప దేవుడు తప్పకుండా మీకు ఇవ్వబోతున్నాడు గనక, మీరు ఎక్కడున్నా గాని ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన చేతిలో ఉన్న ఆనందాన్ని, ఆయన చేతిలో ఉన్న ఆరోగ్యాన్ని, ఆయన చేతుల్లో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయన చేతుల్లో ఉన్న అద్భుతమైన సెక్యూరిటీని నీ జీవితంలో పొందుకోవడానికి ఆయన దగ్గరికి రావాలని మీకు మనవి చేస్తున్నాను. నువ్వు ఆయన వైపు తిరగగలిగితే, ఆయన చేతుల్లో ఉన్న నీవు ఎన్నటికీ కదల్చబడవు. అందుకోసం అంటున్నాడు, "చూడు, నా అరచేతులతో నిన్ను చెక్కుకొని ఉన్నాను" అని వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, లోకం వైపు తిరిగి లోకంతో నువ్వు నీ జీవితంలో పోరాడలేకపోతున్నావేమో, నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన వాడు. ఈ రోజే, ఈ క్షణమందే నువ్వు ఆయన్ని చూడగలిగితే నీ జీవితంలో ఒక అద్భుతం చూస్తావు గనక, దేవునికి లోబడి దేవుని సన్నిధిలో నువ్వు గనక ప్రార్థన చేయడం మొదలుపెడితే, నీ బ్రతుకుల్లో ఆయన చేతిలో ఉన్న ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానం, ఐశ్వర్యం నీకు ఆయన ఇస్తాడు. అట్టి కృప దేవుడు ఈ ఉదయ కాలం ముందు నీకు అనుగ్రహించును గాక. ఏ అపజయాల చేత బాధపడుతున్నా ఎంత మాత్రం కంగారు పడకండి. ఆయన హస్తాల్లోనికి రండి. మీ జీవితంలో ఆయన పూచే అద్భుతమైన ఆశీర్వాదం పొందుకోండి.
పొందుకోండి. ఈ దినమందు ఆయన కృప మీకు తోడుగా ఉండి మీ జీవితంలో అద్భుతమైన విజయం మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఉదయకాలంలో వీళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అపజయాలతో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన ఎటువంటి గాయాల పాలవుతున్నారో ఈ రోజున వాక్యం దాన్ని సెలవిచ్చినట్లుగా, మీరు వాగ్దానం చేసినట్లుగా నీ చేతిలో ఉన్న ఆరోగ్యము, ఆనందము, సంతోషము, ఐశ్వర్యం, ఆశీర్వాదాన్ని బిడ్డలకిమ్మని వేడుకున్నాను. వెంటాడుతున్న ప్రతి బలహీనతలు, కష్టాలు, కన్నీళ్లు యేసు నామములో లయమైపోవునుగాక. మరింత ఆరోగ్యంతో, మరింత స్వస్థతతో, మరింత నెమ్మదితో ఈ నెలంతా అద్భుతం చూసే కృప దయచేయమని, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా నూతన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించి ముందుకు నడిపించమని, ఈ దినము చేస్తున్న ప్రతి ప్రయత్నంలో అద్భుతమైన విజయం ఇమ్మని, ఈ ప్రార్థన నాటి కొందరు ప్రభు ఈ యొక్క వాక్యం వింటూ ఈ ప్రార్థనలో ఆయన ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని, ఏ ప్రాంతం నుంచి వాక్యం వింటున్నా యేసు నామములో వారి జీవితంలోకి అద్భుతం జరుగునుగాక. ఈ ఉదయకాలం ముందు గొప్ప కార్యాలు చేసి కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం గనుక